ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనము. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని ఎలా చదువుతున్నారు, ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చాలామంది జీవితాల్లో క్రైస్తవులుగా ప్రార్థనకి ఇచ్చిన ప్రాముఖ్యతను వాక్యానికి ఇవ్వలేకపోతున్నారు. అందువలననే అద్భుతాలు చూడలేకపోతున్నారు. స్వస్థతలు కానీ, నూతన కార్యాలు కానీ, అద్భుతమైన కార్యాలు ఎందుకు జరగటం లేదు అని అంటే, ఒక ప్రార్థన అవసరత నిమిత్తము ఎంతో కాలంగా ప్రార్థించినా దానికి ఇంకా జవాబు రావట్లేదు అని అంటే, కొన్నిసార్లు ప్రార్థన ఒక్కటే చేస్తుంటారు కానీ చేస్తున్న ప్రార్థనలో వాక్యం ఉండదు, వాక్య ధ్యానం ఉండదు, వాక్యము చదవరు. చాలామంది వాక్యము వినడానికి కూడా ఆసక్తి చూపించరు. కానీ దేవుడు అంటున్నాడు, వాక్యం మనకి చాలా అవసరము. వాక్యము ద్వారానే దేవుడు సమస్తమును కూడా కలుగజేసి ఉన్నాడు. ఈ వాక్యము లేకుండా మనం దేవుని యొద్ద నుండి ఏది పొందుకోలేము. ఈ వాక్యాన్ని మనం ఎలాగ చదవాలి అని అంటే, దేవుని వాక్యములో ఉన్నది కదా, యెహోవా గ్రంథమును మనము పరిశీలించి చదవాలి. ప్రతిదీ కూడా మనము ఒక్కొక్కరు రోజుకి ఇన్ని వచనాలు చదవాలి, లేదంటే ఇన్ని అధ్యాయాలు నేను కంప్లీట్ చేయాలి బైబిలు, ఒకసారి మొత్తము ఈ 1 ఇయర్లో బైబిల్ కంప్లీట్ చేయాలి అని గురి పెట్టుకుంటుంటారు. దానివల్ల ఉపయోగం ఉండదు. నువ్వు చదువుకుంటా వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం ఉండదు. నీ యొక్క చదువుతున్నటువంటి వాక్య భాగము నీకు అర్థం అవ్వాలి. దానిలో ఉన్నటువంటి నువ్వు ఏం నేర్చుకుంటున్నావు. ఒక వచనం చదివితే ఆ వచనము నుండి నువ్వేమి నేర్చుకున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ వచనము ద్వారా నీతో ఏం మాట్లాడాడు, అది మనం పరిశీలించుకోవాలి. ఎందుకు ఇలా జరిగింది, ఒక అధ్యాయం తీసుకుంటే ఎందుకు ఇలా జరిగింది, లేకుంటే దేవుడు ఎందుకు ఇలా మాట్లాడారు, ఆ ప్రతి దానిని కూడా మనము పరిశీలించి నిదానముగా చదవాలి. అలాగ చదువుతున్నప్పుడు ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తుంటాడు. మనము వాక్యాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆత్మ మనలో పనిచేస్తూ ఉంటాడు. పనిచేస్తున్నప్పుడు మనం ప్రార్థనలోనికి వెళ్ళామంటే తప్పకుండా మనం ఏదైతే జయించలేకపోతున్నామో ఆ జయించలేని శ్రమను మనము తప్పకుండా జయించని కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ దినం ఎంతమంది వాక్యానికి దూరంగా ఉన్నారో ఈరోజు మొదలు పెట్టండి. ఫాస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, నిదానముగా పరిశీలించి చదివినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడే మన బోధకుడు, ఆయనే మనకు నేర్పిస్తాడు. అలాంటి కృప ప్రభు మనందరికీ ఈ దినము దయచేయును గాక. ఆమేన్.